రాష్ట్రంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. ఇకపై రేషన్ కార్డుల చార్లో పకడ్బందీగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో పర్యటిస్తుంటే పలు చోట్ల డ్రైనేజీ, వీధి లైట్లు, బోరు లేదని ప్రజలు చెప్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీ అవనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే మార్చి 29తో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానున్నాయి. సీఎంఆర్ బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం రాజాపేటలోని శంకర్దర్ రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లుకు కేటాయించిన వరి ధాన్యాన్ని తొందరగా సరఫరా చేయాలని అన్నారు. రైస్ మిల్లులో వరి ధాన్యం బస్తాలను లెక్కించే విధంగా పెట్టాలని అన్నారు. రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సీఎం రేవంత్ పై నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ విచారించనుంది. రిజర్వేషన్లను తీసేసేందుకు బీజేపీ యత్నిస్తుందని గతంలో సీఎం వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతిష్టకు భంగం కలిగేలా రేవంత్ మాట్లాడారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు నూతన ఎంఈఓలను విద్యాశాఖ మంగళవారం నియమించింది. మాచారెడ్డి దేవేంద్రరావు, లింగంపేట్ షాకావత్, బీర్కూర్ వెంకన్న, జూకల్ తిరుపతయ్య, రాజంపేట్ పూర్ణచందర్, రామారెడ్డి ఆనందరావు, నిజాంసాగర్ తిరుపతి రెడ్డి, నాగిరెడ్డిపేట్ భాస్కర్ రెడ్డి, నసూర్లాబాద్ చందర్, బీబీపేట్ అశోక్, దోమకొండ విజయ్ కుమార్, పల్వంచ జైతాలాల్, గాంధారి శ్రీహర్ని నియమించినట్లు ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రైతు భరోసాని అమలు చేయాలన్నారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం మొదలుపెట్టారని అన్నారు. పోలీసులు నిబంధనలు అతిక్రమించి చిన్న తప్పు చేసినా శిక్షార్హులు అవుతారని విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం కురిసిన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ముప్కాల్ మండలం మంచిపాలో 6.5 మిల్లీమీటర్లు, ఇందల్వాయి గన్నారంలో 4.8, సిరికొండలోని చిమన్పల్లి 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. వాగులు, వంకలు, డ్యాంల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. దసరాలోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 6 ఖాళీలలో ఇప్పటికే 4 పేర్లు ఖరారయ్యాయని, మరో 2 పేర్లు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి వేరువేరు పేర్లు ప్రతిపాదించడంతోనే ఈ 2 పెడుతులు పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.